హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో 2025లో రాబోయే నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి మనకైతే ఈ ఇయర్లో అయితే ఖచ్చితంగా వస్తుందని వాళ్ళైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో సబ్ ఇన్స్పెక్టర్ ఎలా అవ్వాలి అని అయితే నేనైతే చెప్తాను. మీకు ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, అలాగే మీరు ఈవెంట్స్ ద్వారా ఎలా గెట్టిన్ అవ్వాలి దాని గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు మెయిన్స్లో 400కి 230 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే ఎలా జాబ్ తెచ్చుకోవాలని అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మరియు ఏదైనా నోటిఫికేషన్ గురించి అయితే నేనైతే అందులో పోస్ట్ అయితే చేస్తాను. అందరూ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మీరు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటే, అదే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటే మీకైతే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. మీరు బీటెక్ పాస్ అయినా పర్వాలేదు, ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడైతే మీరైతే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఎలిజిబుల్ అన్నట్టు. ఇది కూడా ఎస్ఐ లాగానే, కానీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే మీకైతే ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ మరియు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మీరైతే పనిచేయాల్సి ఉంటుంది ఎస్ఐ లాగా. సో దీని అయితే అందుకే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే అంటారు. ఇప్పుడు నేనైతే దాని గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం ఇక్కడ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్లో చూసుకున్నట్టయితే మీకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఈవెంట్స్ అయితే ఉంటాయి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రిలిమ్స్ గురించి అయితే డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే ఎంతో బూస్టప్గా ఉంటే ఉంటుంది. మన ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మొత్తం 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే మీకైతే ఓఎంఆర్ షీట్లో అదైతే చూస్తే కరెక్ట్ ఆన్సర్ లాగా మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 200 మార్క్స్కి వచ్చేసి మీకైతే 3 hours అయితే వాళ్ళైతే టైం అయితే ఇస్తారు. దాంట్లో మనకు అథమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 100 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే జిఎస్ నుంచి చూసుకున్నట్టయితే దాని నుంచి కూడా 100 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మీరైతే అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరైతే దీంట్లో ఈజీగా క్వాలిఫై అయితే అవ్వగలరు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ప్రిలిమ్స్లో మీరు ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అవుతాయి అనేది ఇప్పుడు చూసుకోండి. ఎస్సీఆర్ చూసుకున్నట్టయితే 60 మార్క్స్ ఎవరికైతే వస్తాయో 200కి వాళ్ళైతే క్వాలిఫై అయినట్టు, అంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతారని అర్థం. అదే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ స్టేజ్కి అయితే మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 70 మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్, అంటే మీరైతే ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే ఈవెంట్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఓసీ వారికి వచ్చేసి 8 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇలా మీరు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎవరైతే ఈ మార్క్స్ వస్తాయో మీ కేటగిరీని బట్టి మీరైతే నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్టేజ్లో ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళకైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఈవెంట్స్ క్వాలిఫైయింగ్ టైమింగ్ వచ్చేసి మెన్గా వచ్చేసి 7:15 లోపు వాళ్ళైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్టు. అది కూడా 1600 మీటర్స్ రన్నింగ్ అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చిన టైమింగ్ బట్టి మీకైతే మార్క్స్ అయితే డిసైడ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒకసారి అయితే మార్క్స్ అయితే చెప్తాను, ఒకసారి వినండి. ఎవరికైతే 4 minutes 15 seconds అండ్ లెస్, అంటే 4 minutes 15 seconds లోపు ఎవరైతే రన్నింగ్ 1600 మీటర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 100 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 4 minutes 16 seconds to 4 minutes 35 seconds లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 95 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్లో చూసుకున్నట్టయితే 4 minutes 36 seconds నుంచి 4 minutes 55 seconds లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 90 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకైతే 4 minutes 56 seconds నుంచి 5 minutes 15 seconds లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 85 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఫుల్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరైతే 85 మార్క్స్ అయితే తెచ్చుకోగలరు. అంతకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం అనేది అందరు చెప్తారు, కానీ అంత ఈజీ కాదు. అథ్లెట్స్ మాత్రమే అలా రన్నింగ్ చేయగలరు. సో మీరు ఒకసారి అయితే మంచిగా తెలుసుకొని మీరైతే రన్నింగ్ మీద అయితే మార్క్స్ ఇన్నద్దాయని హోప్ అయితే పెట్టుకోండి. మొత్తం ఈవెంట్స్ మీద డిపెండ్ కాకండి. ఇక్కడ మనం 5th పాయింట్లో చూసుకున్నట్టయితే ఎవరైతే 5 minutes 16 seconds నుంచి 5 minutes 35 seconds లోపు రన్నింగ్ అయితే 1600 మీటర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 80 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 6th పాయింట్లో చూసుకున్నట్టయితే 5 minutes 36 seconds నుంచి 5 minutes 55 seconds లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వీళ్ళకైతే 75 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 7th పాయింట్లో చూసుకున్నట్టయితే 5 minutes 56 seconds నుంచి
6 మినిట్స్ 15 సెకండ్స్లో ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 70 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 8th పాయింట్లో చూసుకున్నట్లయితే 6 మినిట్స్ 16 సెకండ్స్ నుంచి 6 మినిట్స్ 35 సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 65 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 9th పాయింట్లో చూసుకున్నట్లయితే 6 మినిట్స్ 36 సెకండ్స్ నుంచి 6 మినిట్స్ 55 సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 60 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక లాస్ట్లో 10th పాయింట్లో చూసుకున్నట్లయితే ఇదే మీ లాస్ట్ టైమింగ్. ఎవరైతే 7 మినిట్స్ 15 సెకండ్స్ లోపు రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్టు, వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 11th అండ్ 12th పాయింట్లో చూసుకున్నట్లయితే ఇదైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇదైతే రన్నింగ్ టైమింగ్. ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అయితే ఇది క్యాలిక్యులేటర్ అయితే అవ్వదు. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 800 మీటర్స్ అయితే రన్ అయితే ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి క్వాలిఫైయింగ్ టైమింగ్ వచ్చేసి 5 మినిట్స్ 20 సెకండ్స్ లోపు అయితే వాళ్ళైతే రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. దీనికైతే వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు స్టార్టింగ్ టైం చూసుకున్నట్టయితే అంటే 100 మార్క్స్ రావాలంటే వాళ్ళు 3 మినిట్స్ 5 సెకండ్స్ లోపు అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అప్పుడే వాళ్ళకైతే 100 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం 95 మార్క్స్ రావాలంటే 3 మినిట్స్ 6 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ 20 సెకండ్స్ లోపు రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 మినిట్స్ 21 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ 35 సెకండ్స్ లోపు అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అప్పుడైతే వాళ్ళకైతే 90 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్లో చూసుకున్నట్టయితే 3 మినిట్స్ 36 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ 50 సెకండ్స్ లోపు అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ చేసి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 85 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 3 మినిట్స్ 51 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 5 సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 80 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్లో చూసుకున్నట్టయితే 4 మినిట్స్ 6 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 20 సెకండ్స్ లోపు ఎవరైతే 800 మీటర్స్ కంప్లీట్ చేస్తారో ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి 75 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 70 మార్క్స్ టైమింగ్ వచ్చేసి 4 మినిట్స్ 21 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 35 సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 70 మార్క్స్ అయితే వస్తాయి. మళ్ళీ 65 మార్క్స్ రావాలంటే 4 మినిట్స్ 36 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 50 సెకండ్స్ లోపు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 65 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక 9th పాయింట్లో చూసుకున్నట్టయితే 4 మినిట్స్ 51 సెకండ్స్ నుంచి 4 మినిట్స్ 5 సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకైతే రన్నింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీకైతే లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. మెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఎవరైతే వచ్చేసి వాళ్ళకు లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే వేయాల్సి ఉంటుంది మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 3.50 మీటర్స్ అయితే మీరైతే లాంగ్ జంప్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక మనం ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 2.50 మీటర్స్ అయితే వాళ్ళైతే లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో. ఇక మనం నెక్స్ట్ షార్ట్ పుట్ చూసుకున్నట్టయితే మెన్ వచ్చేసి జనరల్ ఏరియా వాళ్ళు వచ్చేసి 6 మీటర్స్ అయితే వాళ్ళైతే వేయాల్సి ఉంటుంది షార్ట్ పుట్ వచ్చేసి. అది కూడా 7.26 kgs వేయాల్సి ఉంటుంది. 6 మీటర్స్ వరకు వేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా 6 మీటర్స్ అయితే 6 మీటర్స్ అయితే వేయాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా 7.26 kgs వేయాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసి 4 kgs వేయాల్సి ఉంటుంది. అది కూడా 4 మీటర్స్ అయితే వాళ్ళైతే వేయాల్సి ఉంటుంది. ఇవి రెండు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, వీటికైతే ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ క్వాలిఫై కాకపోతే మాత్రం నెక్స్ట్ స్టేజ్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అవ్వరు. సో అందరూ అయితే ఇవి కూడా మంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి మీకైతే హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకైతే డిజిటల్లో చూడడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి గ్యామ్లింగ్ కానీ అట్లాంటివి అయితే జరగవు. ఎవరైతే హైట్ కన్ఫర్మ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే ప్రిపేర్ అయితే కాండి. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే వేరే జాబ్కి అయితే ప్రిపేర్ కాండి. నెక్స్ట్ మన ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 152.5 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకి వచ్చేసి హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ఇక్కడ వాళ్ళు కొన్ని ఏరియాస్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ఏరియాస్కి మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొకసారి అయితే చదువుతాను వినండి. మీకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ వీటిలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ ఈ ఏరియాలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి మాత్రమే వాళ్ళైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ నుంచి మీరైతే వీడియో స్కిప్ చేసినట్టయితే మీకు అయితే ఏం అర్థం కాదు. ఇదైతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ మార్క్స్ క్యాలిక్యులేటింగ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్లో. సో అందరైతే క్లియర్గా వినండి.
మీకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్లో మీకు వచ్చేసి 4 పేపర్స్ అయితే ఉంటాయి. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అండ్ 2 పేపర్స్ అయితే మీకైతే ఫైనల్ మెరిట్స్లో క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మార్క్స్ వచ్చేసి మీకైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్స్ వచ్చేసి మీకైతే 100 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇవి రెండు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీకైతే జస్ట్ 40 మార్క్స్ వస్తే మీకైతే సరిపోతుంది. అంటే పేపర్ ఇంగ్లీష్ 1లో 40 మార్క్స్ మరియు పేపర్ 2లో తెలుగులో 40 మార్క్స్ వస్తే మీకైతే సరిపోతుంది. దీంట్లో మీకైతే ఆబ్జెక్టివ్ టైప్స్ కూడా ఉంటాయి. అది కూడా మీకు 30 కాదు 25 మార్క్స్ అయితే మీకైతే ఆబ్జెక్ట్ టైప్ అయితే ఉంటాయి. మిగిలిన వచ్చేసి మీకైతే రాయడం అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్లో ఉంటాయి. తెలుగు కూడా అంతే. ఇక్కడ మీ గ్రామర్ పార్ట్ కూడా మీకైతే ఇంక్లూడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మనం ఈ 2 పేపర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మెయిన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ లాంగ్వేజెస్లో క్వాలిఫై కారో వాళ్ళని మాత్రం ఈ పేపర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయరు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళనైతే తీసేస్తారు. వాళ్ళకైతే ఎటువంటి మార్క్స్ క్యాలిక్యులేటింగ్ మరియు ఈవెంట్స్ మార్క్స్ యాడ్ చేయడం ఇలా అయితే ఏం జరగవు. ఇక మనం పేపర్ 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళకైతే 200 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 200 మార్క్స్కి వచ్చేసి మీకైతే ఒక 120 మార్క్స్ అలా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. 130 మార్క్స్ అలా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రీజనింగ్ 100 మార్క్స్ కాబట్టి మీరు దీంట్లో రీజనింగ్లో మంచిగా స్కోర్ చేయగలరు కాబట్టి ఒక 80 మార్క్స్ అలాగా రీజనింగ్లో తెచ్చుకోవడానికి అయితే ట్రై చేసినట్టయితే అర్థమెటిక్ నుంచి వెళ్ళి మీరైతే హాఫ్ మార్క్స్ తెచ్చుకున్నట్టయినా కానీ మీకైతే 130 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మీరు పేపర్ 2లో చూసుకున్నట్టయితే ఇది కూడా మీకైతే 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి మీకైతే టైం డ్యూరేషన్ వచ్చే ప్రతి ఎగ్జామ్కి వచ్చేసి మీకైతే 3 hours అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది మీకైతే. ఇక్కడ మనం పేపర్ 2లో జనరల్ సైన్స్ నుంచి చూసుకున్నట్టయితే మీరైతే మంచిగా ప్రిపేర్ అయినట్టయితే మీరైతే దీంట్లో ఎక్కువగా స్కోర్ అయితే చేయగలరు. అంటే బిఫోర్ 2022లో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎస్ఐకి సంబంధించి పేపర్ చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్కి వచ్చేసి పేపర్ వచ్చేసి చాలా ఈజీగా అయితే వచ్చింది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కన్నా ఇదైతే చాలా ఈజీగా అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈవెంట్స్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన పేపర్ 1 పేపర్ 2 మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని నేను అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియో అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకు మొత్తం అంటే మెయిన్ క్యాలిక్యులేటింగ్ పేపర్స్కి వచ్చేసి మీకైతే 400 మార్క్స్కి అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారని చెప్పాను కదా ఇంతకుముందు. మనకైతే ఒకటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మరియు ఇంకొకటి జనరల్ సైన్స్ సంబంధించి మొత్తం టోటల్గా 400 మార్క్స్కి అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది మెయిన్ పేపర్స్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 అయితే డివైడ్ అయితే జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఈ 400 మార్క్స్కి వచ్చేసి మీకైతే 240 మార్క్స్ అంటే ఆ ఎగ్జామ్లో 120 ఎగ్జామ్లో 120 మీకైతే 240 మార్క్స్ వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఈవెంట్స్లో స్కోర్ చేసిన మార్క్స్ మీరు ఎవరైతే 85 మార్క్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి టైమింగ్ వచ్చేసి మీరైతే 5 minutes 50 seconds లోపు ఎవరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 85 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందని ఇంతకుముందే చెప్పాను. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఆర్ఎస్ఐ కావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. అదే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరికైతే 240 మార్క్స్ వస్తాయని చెప్పాను దాన్ని అయితే బై 2 చేసి మీకైతే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. 240/2 అంటే మీకు ఇక్కడ 120 మార్క్స్ అయితే మీకైతే మెయిన్స్ ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది. ఏదైతే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కు అయితే ఉంటుందో అలాగే మీకు ఇక్కడ ఈవెంట్స్ మార్క్స్ చూసుకున్నట్టయితే 85 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు టోటల్గా వచ్చేసి 205 అయితే మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 205 మార్క్స్ అంటే మీకైతే ఖచ్చితంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఈ స్ట్రాటజీని ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే కొంచెం అయితే ఈజీ అవుతుంది ఏదైతే జాబ్ తెచ్చుకోవడం అనేది. సో అందరైతే ఫాలో కాండి, మంచిగా ప్రిపేర్ కాండి, జాబ్ అయితే తెచ్చుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.